ఇదంతా జరగడానికి కారణం భార్గవి అనే ఒక అమ్మాయి. తన వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. కారణం ఏంటి? తాతయ్య సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దాం అనుకుంటున్నారు. దానికి నేను రానని ముందే చెప్పాను. వెల్కమ్. నేనిచ్చిన షాక్ నషాళానికి అంటిందన్నమాట. బాగుంది. ఒక్కసారి నా పెద్దరికం నేను మర్చిపోయానంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నన్ను చంపే ముందు ఇదంతా ఎందుకు చేశానో ఒక్కసారి చెప్తాను, వినండి. అదిగో అటు చూడండి. ఎవరామె? నా కన్న తల్లి. ఓ, నీలాంటి సంస్కారం లేని దాన్ని కన్న తల్లి ఈవిడేనా? అవును, సంస్కారం లేని నన్ను కన్న తల్లి ఈవిడే. పేరు సౌందర్య. కానీ నన్ను కన్న తండ్రి ఎవరో తెలుసా? అతి సంస్కారవంతుడు అయిన నీ అల్లుడు కృష్ణప్రసాద్. ఇప్పుడు అర్థమైందా? కృష్ణ గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అవునా? అయితే ఇదిగో ఇది చూడండి. ఏంటిది? అయినా మీ అమ్మ పక్కనున్నంత మాత్రాన నీకు తండ్రి అయిపోతాడా? లేకపోతే మీ అమ్మకు భర్త అయిపోతాడా? అవుతాడో కాదో అడగాల్సింది నన్ను కాదు, మీ అల్లుణ్ణి. ఇంకా ప్రూఫ్లు కావాలా? ఇదిగో ఈ డైరీ చదవండి, చదవండి. అది రాసింది ఇంకుతో కాదు, ఇంకిపోయిన నా కన్న తల్లి కన్నీళ్లతో రాసింది. తల్లిని చేసి మొహం చాటేసిన నీ అల్లుణ్ణి తలుచుకుంటూ నా కన్న తల్లి నరకం చూసి చనిపోయింది.
చెప్పండి రాజశేఖరం గారు. అయ్యో, నాకెందుకు దండం పెడుతున్నారు? మీ వయసుకి మర్యాద ఇవ్వలేని దాన్ని, ఒంటి నిండా పొగరు తప్ప సంస్కారం లేని దాన్ని నాకెందుకు దండం పెడుతున్నారు తాతయ్య గారు? అమ్మా, ఇప్పుడు నాకంతా అర్థమైందమ్మా. ఇలా ఎందుకు జరిగిందని నా అల్లుణ్ణి నేను అడగలేను. అడిగి నా కూతురి జీవితాన్ని నాశనం చేయలేను. నా కూతురికి ఈ విషయం తెలిస్తే తను గుండె పగిలి చచ్చిపోతుందమ్మా. ఈ భయానికి రాజా లాంటి మనిషి కూడా కుక్క పిల్లలాగా తోకాడించుకుంటూ నేను చెప్పింది చేశాడు. నేను తలుచుకుంటే డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని నాశనం చేయడం నాకొక్క అరగంట పని. కానీ వచ్చే కోపాన్ని, దాచుకోలేని ఆవేదనని అణిచిపెట్టుకొని ఇంత నాటకం ఎందుకు ఆడుతున్నానో తెలుసా? నీ అల్లుణ్ణి అందరికీ దూరం చెయ్యాలి, అందరూ తన్ని అసహించుకోవాలని. అమ్మా, చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్. అంటే నేను అన్యాయం అయిపోయినా పర్వాలేదా? చందు కోసం అంత ఆలోచించను మీరు నా గురించి ఏం ఆలోచించరా? ఏం చేయాలో చెప్పమ్మా. పోయిన నీ కన్న తల్లిని తెచ్చివ్వలేను, ఉన్న తండ్రికి దగ్గర చెయ్యలేను. ఆ రెండు కాకుండా ఏం చేయమంటే చేస్తానమ్మా. అడిగాక మాట తప్పరుగా? లేదమ్మా, మాట తప్పను. నువ్వు ఏం చేయమంటే చేస్తాను. నీకు జీవితం మొత్తం రుణపడి ఉంటానమ్మా. చెప్పమ్మా. అయితే నీ కూతురికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా ఆ మెట్రో ప్రాజెక్ట్ మీకు దక్కకూడదు. ఇంతవరకు మీ కెరియర్లో ఒక్క టెండర్ కూడా మిస్ కాలేదు అని విన్నాను. కానీ ఈ టెండర్ మిస్ అవ్వాలి. ఎందుకు? నాకు నచ్చనిది ఇదే. ఎవరినైనా నేను ప్రశ్నించడమే కానీ నన్ను ఎవ్వరు ప్రశ్నించినా నేను తట్టుకోలేను. నేను బయటికి రాకుండా నా దారిన నేను పోవాలి అంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి. చేస్తారా లేదా? చేస్తానమ్మా, చేస్తాను. చేస్తాను, చేస్తాను, చేస్తాను.
చూడు సూర్య, చందు ఎలా మాట్లాడిందో చూడు. డాడీ కోసమే బ్రతుకుతాను, డాడీయే నా సర్వస్వం అన్న మనిషి నన్ను మర్యాదగా గడప దాటమంది. నేనేం తప్పు చేశాను సూర్య? నా కూతురు బాగుండాలని కోరుకోవడమే నేను చేసిన తప్ప? రాజా చేస్తున్న పనులు నిలదీయడం కూడా తప్పేనా? భర్త అంటే నమ్మకం ఉండొచ్చు, భర్త మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఎంత గుడ్డి ప్రేమ ఉండడం ఏంటి? చివరికి కన్న తండ్రిని పరాయి మనిషిని చేసి మాట్లాడడం ఏంటి? ఏంటండి, అక్కతో చెప్పుకొని బాధపడుతున్నారా? చందు అన్న మాటలకి ఆ అక్క కూడా బాధపడి ఉంటుందండి. ఎందుకింత ద్వేషం పెంచుకుంటుందా అని కుమిలిపోయి ఉంటుంది. ఏం చేయాలి జయంతి? రేపు మీ డాడీ వ్రతానికి వస్తున్నారా అంటే ఏం చెప్పాలి? మనం వెళ్ళి అడిగితే చందు ఒప్పుకుంటుందన్న నమ్మకంతో మనల్ని పంపించారు ఆయన. మనల్ని ఇలా తీసేసినట్టు మాట్లాడితే ఏం చెప్పాలి? తన అన్నదాన్ని కాదు కానీ మనం కూడా రాజా విషయంలో తొందరపడ్డామండి. తొందరపడ్డామా? ఎలా జయంతి? నేను నా కళ్ళతో వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి రావడం చూశాను. ఆ రోజు అనుమానించానంటే తొందరపడ్డాను అనుకోవచ్చు. నందినిని తీసుకొచ్చి నిరూపిస్తానన్న మనిషి చాటుగా అమ్మాయితో తిరగడం కూడా చూసి నేను తొందరపడ్డానా? నేను సరే, నువ్వు మాత్రం చూడలేదా? నువ్వు కూడా వెళ్ళి ఎందుకిలా చేసావని అడిగావు కదా. నీకైనా నిజం చెప్పారా వాళ్ళు? లేదే. ఇంకా మనం తప్పులు చేశావని ఎందుకు అనుకోవాలి? చందు సంగతి తెలిసి మనం అలా అడగకుండా ఉండాల్సింది. నిదానంగా రాజాని అడిగితే పోయేది. ఇద్దరం ఆవేశపడ్డాం. చందు దృష్టిలో చెడ్డవాళ్ళమైపోయాం. ఇప్పటికీ రాజా విషయంలో నేనేం ఫీల్ కావడం లేదు జయంతి. చందు ప్రేమను అడ్డం పెట్టుకొని కాలం నెట్టుకొస్తున్నాడు. ఏదో ఒక రోజు చందుకి నిజం తెలుస్తుంది. ఆ రోజు అర్థమవుతుంది మనం ఎందుకింత బాధపడ్డామో, ఎందుకు రాజాని అనుమానించామో. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది రాజా తప్పు చేశాడా లేదా అన్నది కాదండి, చందుని మళ్ళీ మనలో ఎలా కలుపుకోవాలా అని, తన కోపం తగ్గటానికి ఏం చెయ్యాలి అని. ఇంకేం చేస్తాం? మొహం మీద అన్ని చీవాట్లు పెట్టి వెళ్ళిపోమన్నాక ఇంకేం చేయగలం? మన బిడ్డే కదా, కోపం తగ్గాక ఇంకొకసారి వెళ్దాం. మొదటిసారి ఉన్నంత కోపం రెండోసారి ఉంటుందా? అప్పుడు కాదంటే మూడోసారి. తను ఎప్పుడు శాంతంగా మారుతుందో అప్పటిదాకా వెళ్తూనే ఉంటాను. మీకెందుకు, నేను చందుతో మాట్లాడిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. చూడు రాజా, నువ్వు సమస్యను ఎదుర్కోవడం కోసం టెన్షన్ పడితే చూడగలను గాని సమస్యను చూసి భయపడితే మాత్రం నేను తట్టుకోలేను. నీలో ఎందుకో భయం కనిపిస్తుంది రాజా. నిజంగానే భయంగా ఉంది మూర్తి గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎత్తుకి పై ఎత్తు వేసే మాయగాలని చూశాను. నమ్మకంగా ఉంటూ మన బిజినెస్లని మాయం చేసే కేటుగాలని చూశాను. కానీ మొట్టమొదటిసారి ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా సమస్యలని సృష్టిస్తున్న ఒక ఆడపిల్లని చూస్తున్నాను. పగ నా మీద కాదు, కానీ నన్ను టార్గెట్ చేసుకుంది. ఏడిపించాల్సింది నన్ను కాదు, కానీ నన్ను వేధిస్తోంది. అసలు చివరికి నేనేమైపోతానా అని భయంగా ఉంది. మళ్ళీ ఏమైంది రాజా? ఏ మామగారి కోసమైతే నేను ఆ భార్గవిని భరిస్తున్నానో ఆ మామగారే నాకు నందినికి మధ్య సంబంధం అంటకట్టారు. ఆయన కోసం నేను నిందలు పడుతూ భార్గవి విషయం బయటకొస్తే అంకుల్ పరువు ఏమవుతుందా అని నేను భయపడుతుంటే ఆయనే అందరిలోనూ నన్ను చులకన చేస్తున్నారు. నేను తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు చిత్రీకరిస్తున్నారు మూర్తి గారు. నందినితో నాకు సంబంధం ఉండి ఇంకా నేను తనతో తిరుగుతున్నానని నమ్మి చాలా అవమానిస్తున్నారు. దానివల్ల చందుకి ఆయనకి మధ్య మరింత గ్యాప్ పెరుగుతుంది. మరో పక్క జయంతి గారు అంకుల్ విషయం తెలిస్తే ఆవిడికి అంకుల్కి మధ్య గొడవలు వస్తాయని నేను అనుకుంటుంటే ఆవిడ కూడా నాకు నందినికి మధ్య ఏదో ఉందని నమ్మి
నన్ను అనుమానిస్తున్నారు. నేను ఎవరికి నిజం చెప్పాలి, ఏం చెప్పాలి? ఆ నందినియే భార్గవి అనే విషయం చెప్తే మొత్తం విషయం అందరికీ తెలిసిపోతుంది. భార్గవి చాలా తెలివిగా నందినిగా కనిపిస్తూ నన్ను ఇరికిస్తోంది. ఇప్పుడు అర్థమైంది రాజా అమ్మాయి అసలు ప్లాను. నీకు ఫోన్ చేసి మాటి మాటికి ఎందుకు రమ్మంది అని అడిగావు కదూ, ఇదిగో ఇందుకే. నిన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడే మీ ఇద్దరు కలిసి కనిపించేలా ప్లాన్ చేసింది. అటు మీ మామగారికి ఇటు జయంత్ గారికి కూడా ఫోన్ చేసి నీతో కబుర్లు చెబుతూ కనిపించింది. ఇదంతా పథకం ప్రకారమే చేసింది. నువ్వు అన్నావే నీ భార్య చందుకి కృష్ణ గారికి మధ్య దూరం పెరుగుతుంది అని, అదే తనకు కావాల్సింది. తండ్రి కూతుళ్ళిద్దరూ గొడవ పడాలి, మామాళ్ళిద్దరూ కొట్టుకు చావాలి. అందుకే ఈ ప్లాన్ అంతా. ఏం చేయాలి మూర్తి గారు? నిజంగా భార్గవి విషయంలో అంకుల్ తప్పు చేశారో లేక అంకుల్ విషయంలో భార్గవి పొరపాటు పడుతుందో తెలియట్లేదు, కానీ భార్గవి చాలా పెద్ద యుద్ధమే మొదలుపెట్టింది. ఇందులో మిగిలేది ఎవరో పోయేది ఎవరో తెలియట్లేదు. అరే, నిజం తెలిసిన నేను వాస్తవాలు ఎవరికీ చెప్పలేను. నాకు తెలియకుండానే నేను భార్గవి చేతుల్లో పావునయ్యాను. నాతోనే గేమ్ మొదలుపెట్టింది. వరుసగా అంతనే నాశనం చేస్తుంది. నాతోనే విధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఏం చేయాలి మూర్తి గారు? నిజం చెప్తే ప్రాణాలు పోతాయి, నిజం దాస్తే కాపురాలు పోతాయి. చావుకి బ్రతుక్కి మధ్య మిగిలిపోయాను. నేను ఒక ప్రేక్షకుడి పాత్రగా మిగిలిపోయాను. నాకు తెలిసినవి ఏవి ఎవరితోనో పంచుకోలేను. దిగులు పడక రాజా, కొంచెం ఓపిక పట్టు. ఇంకా ఎంతకాలం ఆగాలి మూర్తి గారు? అటు చూస్తుంటే చందుకి కోపం పెరిగిపోతుంది. నా మీద నమ్మకం ఉండటం ఆనందంగా ఉన్నా తండ్రి మీద కోపం పెంచుకోవటం ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు. నా కళ్ళ ముందే అందరూ గొడవ పడుతున్నారు మూర్తి గారు. అందరూ నా కళ్ళ ముందే ఎవరికి వాళ్ళుగా విడిపోతారా? అలాగేం జరగదయ్యా. మంచికి ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. అది జరిగేంత వరకు ఈ ఒడిదుడుకులు తప్పవు. అంతవరకు ధైర్యంగా ఉండు. కానీ నన్ను కన్న తండ్రి ఎవరో తెలుసా? అతి సంస్కారవంతుడు అయిన నీ అల్లుడు కృష్ణప్రసాద్. తల్లిని చేసి మొహం చాటేసిన నీ అల్లుడిని తలుచుకుంటూ నా కన్న తల్లి నరకం చూసి చనిపోయింది. నేను బయటికి రాకుండా నా దారిన నేను పోవాలి అంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి. అయ్యా, భోజనానికి రండి అయ్యా. వద్దు రామయ్య, నువ్వు వెళ్ళు. అలాగంటే ఎలాగయ్యా? మీరు తింటారనే కదా వండాను. ఇప్పుడు వండిందంతా ఏం చెయ్యాలి? తీసుకెళ్లి బయట బిచ్చగాళ్ళకు పోయి, లేకపోతే పారే. అంతేగా నన్ను విసిగించుకో. ఏంటయ్యా, ఏమైంది? ఎందుకింత కోపపడుతున్నారు? అసలు నేనేమన్నానయ్యా? రామయ్య, నా మనసేం బాగలేదురా. నువ్వు వెళ్ళు. నాకు ఆకలేనప్పుడు పిలుస్తాను, అప్పుడు రా. వెళ్ళు. ఏంటి రామయ్య, డాడీ భోంచేశారా? లేదమ్మా. అదేంటి, టైం 9:30 అవుతుంది. రోజు 8:30 కల్లా తినేస్తారు కదా. ఏమోనమ్మా, అన్నం తినమంటే నా మీద ఇంతెత్తులు కోపపడుతున్నారు. డాడీ ఎక్కడున్నారు? ఆ గదిలో ఉన్నారమ్మా. డాడీ, నువ్వా?
ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ వచ్చాను డాడీ. ఏంటి మీరు భోజనం చేయకుండా రామయ్య మీద కోప్పడ్డారట? ఏం లేదమ్మా, ఆకలిగా లేదు. వాడొచ్చి తినమని విసిగిస్తుంటేను. ఆకలి ఎందుకు లేదు డాడీ? మనసులో ఏదో టెన్షన్ ఉంది కదా? ఆ, అది అది నాకు తెలుసులే డాడీ. చందు వ్రతానికి వస్తుందా లేదా అనే టెన్షన్ ఒకవైపు, రాజా తన పద్ధతి మార్చుకుంటాడా లేదా అని ఇంకోవైపు. ఆ, అంతేనా? ఆ, వీటన్నిటికంటే పెద్ద టెన్షన్ ఇంకొకటి ఉంది డాడీ.